అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే యూ వర్సెస్ దెమ్ ఫీలింగ్స్ రీడింగ్ అనమాట. ఓకే, ఈ కనెక్షన్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎనర్జీ అటాచ్డ్ టు యూ, మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఈ సిచ్యువేషన్లో మీరు ఈ కనెక్షన్కి సంబంధించి మీరేం చేయాలి, యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి చూద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనము మీ ఫీలింగ్స్, ఇక 2 డెక్స్ తీసుకున్నాను. ఒక డెక్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చూడడానికి, ఇంకొకటి వచ్చేసి మీ పర్సన్ ఫీలింగ్స్ చెక్ చేయడానికి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఓకే, సో మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. అండ్ పర్సనల్ రీడింగ్స్ నెక్స్ట్ 20th వరకు తీసుకోవడం కష్టము. ఒకవేళ ఏదైనా మధ్యలో తీసుకున్నట్లయితే నేనే మీకు అందరికి అప్డేట్ చేస్తాను. సో అంతవరకు అయితే నో పర్సనల్ రీడింగ్స్. సో చూద్దాం. మరి ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ చూద్దాము. ఈ కనెక్షన్లో మీ ఫీలింగ్స్ ఎలా ఉందో చెక్ చేద్దాము. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ ఇన్ దిస్ కనెక్షన్ యూనివర్స్. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్, హౌ దే ఆర్ ఫీలింగ్ ఇన్ దిస్ కనెక్షన్. Feelings of my collective. Queen of Wands, వచ్చేసి మీ ఫీలింగ్స్. 10 of Wands, the World, Ten of Swords, 10 కంప్లీషన్ ఆఫ్ సంథింగ్. ద వరల్డ్ కూడా కంప్లీషన్ ఆఫ్ సంథింగ్ చూపిస్తుంది ఇక్కడ. ద హై ప్రిస్టెస్. ఓకే, ద హై ప్రిస్టెస్ బాటమ్ ఆఫ్ ద డెక్. దీని కింద వచ్చేసి 9 of Cups, 7 of Cups, టెంపరెన్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్స్ చెప్తాను. సైన్స్ డజన్ హ్యావ్ టు బి, ఇది ఉండాలని కాదు, ఏదో మీరు ఈ పర్సన్తోనే డీల్ చేయాలి లేకపోతే ఇదే మీ సైన్ అనేది కాదు. ఉండొచ్చు, ఒకవేళ లేకపోయినా ఇది జస్ట్ ఎనర్జీస్ అనమాట. ఓకే, మీరు అది గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలామంది దీని గురించి అడుగుతున్నారు, సైన్స్ చెప్పండి, జోడియాక్ సైన్స్ రీడింగ్లో వచ్చేవి అని, అందుకని చెప్తున్నాను. సో ఈ రీడింగ్లో వచ్చిన సైన్స్ ఏంటి అని అంటే ఏరీస్, లియో, సాజిటేరియస్, విచ్ ఈజ్ మేషరాశి, ధనుషు రాశి, ఏరీస్, లియో అండ్ సింహరాశి సైన్స్ చూపించింది. స్ట్రాంగ్ సింహరాశి ఎనర్జీ ఉంది. ద వరల్డ్ వచ్చేసి ఇంకా మనకు యాక్వేరియస్ ఎనర్జీ కూడా ఉంది, కుంభరాశి ఎనర్జీ, టారస్, వృషభ రాశి, వృశ్చిక రాశి ఎనర్జీస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇవి వచ్చేసి స్ట్రాంగ్ సైన్స్, యాక్వేరియస్, కుంభరాశి మోర్. సో ఎస్, సో ఇక్కడ మీ ఫీలింగ్స్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పీస్ అనేది కోరుకుంటున్నారు ఇక్కడ. ఓకే, ఒక పీస్, ఒక హార్మనీ, ఒక బ్యాలెన్స్, ఒక క్లారిటీ మెయిన్ ఓకే అనేది కోరుకుంటున్నారు. మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక 10 of Swords చూస్తే నాకు క్లియర్లీ అర్థమవుతుంది, చాలా మెంటల్ స్ట్రెస్ ఉంది, ఎన్వైర్న్మెంట్ క్లియర్లీ లేదు. ఈదర్ మీరు ఒకవేళ ఏదైనా హ్యాపీనెస్ ఉండాలి అని చెప్పేసి ఒక చిన్నది ఏదైనా లైక్ హాబీయో లేకపోతే డిస్ట్రాక్షనో ఇలా ఏదైనా చేస్తున్నా కూడా అది సరిపోవట్లేదు. అది ఉన్నది కూడా మీకు ఏంటి అని అంటే మీ థాట్స్ వల్ల ఈ మెనీ థింగ్స్, ఒకటి కాదు రెండు కాదు మల్టిపుల్ థాట్స్, ఇవన్నీ వచ్చేసి ఆ ఉన్న హ్యాపీనెస్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నట్లు మీరు ఫీల్ అవుతున్నారని ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరేంటి అని అంటే ఒక పీస్ కావాలి, మెయిన్ ఎమోషన్స్కి వచ్చేసరికి బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అయిన తర్వాత మీరు మెల్లిగా మీ ఓన్గా బ్యాలెన్స్ అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఎన్వైర్న్మెంట్ని, ఈ కనెక్షన్ని లేకపోతే మీ అదర్ సిచ్యువేషన్ని కేర్ తీసుకోవచ్చు అని చెప్పి అన్నట్లు చూపిస్తుంది అనమాట. రైట్ నో ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజన్స్ ఉంది. కన్ఫ్యూజన్స్ ఒకటే కాదు, కొంతమందికి ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఈ కనెక్షన్ చూస్ చేసుకోవాలా లేకపోతే పర్మనెంట్లీ మూవ్ అయిపోవాలా, లేకపోతే ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మీకు మ్యాచెస్ అలాంటివి చూడడము, లేకపోతే మీరు లైక్ కొత్త ఫ్రెండ్స్ని చేయాలనుకోవడము, సంథింగ్ ఇలా ఏదైనా సరే. ఇప్పుడు ఏంటి వేరే దానికి చూస్ చేసుకోవాలా ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఓకే, సో ఎమోషనల్ బ్యాలెన్స్ అయితే ఇక్కడ క్లియర్లీ చూపించట్లేదు. మీరు ఒక మూమెంట్లో ఎస్ ఐఎమ్ రెడీ, నేను ఈ స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకోవడము, అండ్ నెక్స్ట్ మూమెంట్లో నా వల్ల కాదు, నేను ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వట్లేను, అవ్వడం కష్టము, చాలా టైం ఇన్వెస్ట్ అయింది, లేకపోతే చైల్డ్హుడ్ ఫ్రెండ్ లేకపోతే ఫ్యామిలీ మెంబర్ ఇలా ఏదో ఒకటి గుర్తుకొచ్చి ఆగిపోవడం అనమాట. ఓకే, ఎమోషన్ క్లారిటీ లేనట్లు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, 9 of Cups ఏంటి అని అంటే ఈ ఎమోషన్ క్లారిటీ నేను ఆల్రెడీ చెప్పాను రైట్. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ అఫ్ కోర్స్ ఇది యూవర్స్ జస్ట్ దెమ్ రీడింగ్ కాబట్టి ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ లేకపోతే ఈ కనెక్షన్ మీకు
హ్యాపీనెస్. ఎలా అంటే ఈ కనెక్షన్ ఉంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారు, మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు కోరుకున్న తర్వాత తిరిగి వచ్చింది, ఎలా వదిలిపెట్టేసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ కూడా వేరే థింగ్ ఏదైనా చూపిస్తుంటే. సో ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, ఎలా బ్యాలెన్స్ చేయాలి అని కూడా అర్థం అవ్వట్లేదు. ఓకే, సో కాబట్టి మీరు ఈ మూమెంట్లో ఏమని అనుకుంటుండొచ్చు అంటే సైలెంట్గా ఉండడం బెస్ట్. ఓకే, ఏం మాట్లాడకుండా బెస్ట్ సైలెంట్గా ఉండి మైండ్ కామ్ అయినప్పుడు డెసిషన్ తీసుకోవాలి అని చెప్తూ అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మూన్ ఎనర్జీ చూపిస్తుంది. ఇది రీసెంట్లీ మనకు జరిగిన ఫుల్ న్యూ మూన్కి సంబంధించి కూడా అయిండొచ్చు. మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఇవన్నీ ఇలా డిస్టర్బ్డ్గా లేకపోతే చాలా హైగా ఈ న్యూ మూన్ నుంచి కూడా జరుగుతుండొచ్చు. కాబట్టి మీరు ఏంటి అని అంటే అప్పటి నుంచి కొంచెము జస్ట్ సైలెంట్గా ఫీలింగ్స్ని దేనికైనా సరే హైడ్ చేసుకుని ఉంటే బెస్ట్ అన్నట్లు ఉన్నారనమాట. ఓకే, చాలామంది మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేస్తున్నారు అన్నది ఒకటే కాదు, డివైన్కి కనెక్ట్ అయి ఉండడానికి చాలా చాలా స్ట్రాంగ్. అంటే మీకు ఇష్టమైన దేవునికి లేకపోతే ఇంకా ఏదైనా అనమాట, డివైన్ ఇంకా ఎలా అయినా అవ్వచ్చు. సో మ్యాక్సిమం డివైన్ కనెక్ట్ అయ్యి డివైన్కి దగ్గరలో ఉండడానికి, సో దట్ మీరు కొంచెం పీస్గా ఫీల్ అవుతారు అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో యా, అండ్ ఇక్కడ చూడండి మీ ఫీలింగ్స్, క్వీన్ ఆఫ్ వాన్స్, 10 ఆఫ్ వాన్స్, ఇంకా 10 ఆఫ్ స్వోర్డ్స్, లాట్ ఆఫ్ బర్డన్, రైట్. నేను ఇందాకే చెప్పాను. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు 10-10 వచ్చింది ఇక్కడ. ఆ 10-10 ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీకు మీరు ఏదైతే స్ట్రెస్, ఏదైతే హ్యాపీనెస్ తీసుకుని పోతుందో, ఏదైతే మూమెంట్ ఉందో అది ఇంకా అది ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. మీరు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ అది కూడా నాకు స్పెషల్లీ ఏంటి ఇక్కడ కనిపిస్తుంది అని అంటే క్వీన్ ఆఫ్ వాన్స్తో ఈ ఎండింగ్ దేనికి సంబంధించి రావాలని మీరు అనుకుంటున్నారంటే ఏదో ప్రిటెన్షియస్ ఎనర్జీకి సంబంధించి, ఎవరైతే మీ చుట్టూ ఈ పర్సన్ యాక్టింగ్, లేకపోతే వాళ్ళు నిజం చెప్పకపోవడము, లేకపోతే మీరు ఈ కనెక్షన్ వల్ల ప్రిటెన్షియస్గా ఉండడము, లైక్ యూనో మీ ఓన్ సెల్ఫ్ ఏంటి అని చెప్పి చూపించకుండా ఉండడము, ఏదైతే మీకు బర్డన్ కాస్ట్ చేస్తుందో ఇలాంటిది దాన్ని ఎండ్ చేయాలి. సో ఇది ఆల్మోస్ట్ ఎండ్కి అయితే వచ్చేసింది. ఏదైతే బర్డన్ ఉందో అది ఎండ్కి వచ్చేసింది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట. చాలా చాలా మీరు సఫర్ అయ్యారు, ఈ బరువును తీసుకున్నారు, ఫిజికల్గా కూడా హర్ట్ అయినట్టు చూపిస్తుంది లిటరలీ ఇక్కడ. 10 ఆఫ్ వాన్స్ ఇంకా 10 ఆఫ్ స్వోర్డ్స్, ఇది ఫిజికల్గా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్న ఎనర్జీ అనమాట. ఓకే, ఫిజికల్గా ఎలా డిస్టర్బ్ అవుతుంది అంటే లెట్ మీ టెల్ యూ. ఎలా మీరు నాకు కొంచెము థ్రోట్ పెయిన్ ఉండింది కదా 2-3 డేస్ బ్యాక్ నుంచి, సో ఇంకొంచెం రికవర్ అవుతున్నాను. సారీ అబౌట్ దట్. ఎనీవే, సో ఇక 10 ఆఫ్ వాన్స్ ఇంకా 10 ఆఫ్ స్వోర్డ్స్ ఏం చూపిస్తుంది అంటే ఫిజికల్గా ఎలా అంటే మీరు చూడండి, ఇప్పుడు ఒకే పర్సన్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు, ఏదైనా ఇలా చేస్తున్నారు అనుకోండి, అది హెడేక్ కాజ్ చేయడం, అది మైగ్రేన్ లాగా అవ్వడము, అది ఇంకా అది అక్కడి నుంచి యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటిది ఇది బాడీ మీద చూపిస్తుంది. మనం లతార్జీ అనేది పెరిగిపోయి, మనము లేజినెస్ పెరిగిపోయి, వెయిట్ గెయిన్ అనేసి, లేకపోతే ఇంకా వేరే ఏదైనా డిసీజ్ సైడ్ కూడా వెళ్ళడం అనమాట. సో ఫిజికల్లీ అది హర్ట్ చేస్తుంది. అండ్ డార్క్ సర్కిల్స్, హెల్త్ సరిగ్గా లేకపోవడం, డీహైడ్రేట్, ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ సైనే, రైట్, ఓవర్ థింకింగ్ వల్ల అదొకటి. అండ్ 10 ఆఫ్ వాన్స్ లైక్ ఇట్స్ బర్డన్, ఫిజికల్ బర్డన్ ఇది మీకు ఈ పర్సన్కి సంబంధించి, ఈ కనెక్షన్కి సంబంధించి బర్డన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో మీరు ఈధర్ ప్రిటెండ్ చేయలేకపోవడము, లేకపోతే ఈ ప్రిటెన్షియస్ ఎనర్జీ తీసుకోలేకపోవడము, ఎండ్ అయిపోవాలి అని చెప్పేసి థింకింగ్ అనమాట. సో ఇక్కడ ఎండ్ ఆల్మోస్ట్ వచ్చేసింది, ఎందుకంటే మనకి ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ఈ కనెక్షన్కి సంబంధించి సమ్ సార్ట్ ఆఫ్ ఒక అచీవ్మెంట్, మీరు అనుకున్నది ఫినిష్ అవుతుంది, ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగిపోయి ఇంకా మీకు ఒక రిలాక్సేషన్ అనమాట. ఇది బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఏస్ ఆఫ్ వాన్స్, ఏస్ ఆఫ్ స్వోర్డ్స్కి వస్తుంది. అంటే ఒక క్లారిటీ రావడం, మీరు కోరుకున్నట్లు ఒక పీస్ రావడము, అండ్ ఫైనల్లీ ఒక పాజిటివ్, ఒక స్ట్రాంగ్ ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది ఈ కనెక్షన్కి సంబంధించి న్యూ బిగినింగ్ వెళ్తూ ఉండొచ్చు, మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, ఇది కంప్లీట్ అవ్వాలి, ఇలా ఉండకూడదు అని చెప్పేసి. లేకపోతే ఈ కనెక్షన్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయకుండా మీ అంతకు మీరు క్వీన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీతో మీ మీద మీరు ఫోకస్ చేసుకోవడము, సెల్ఫ్ మీద ఫోకస్ చేసుకోవడం లాంటిది చేయొచ్చు అనమాట. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ ఏంటి అని అంటే ఈ కనెక్షన్కి సంబంధించి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని అంటే డెఫినెట్లీ చాలా బర్డన్ సమ్గా ఉన్నాయి. సమ్ చేంజ్ అయితే కోరుకుంటున్నారు, ఇంకా ఇదే రిపీట్ అవుతూ ఉంటే కుదరదు అన్న ఎనర్జీలో మీరు చూపిస్తున్నారు అనమాట. అండ్ అది ఒకటే కాదు, ఇక్కడ నేను క్వీన్ ఆఫ్ వాన్స్తో ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీరు ఇది ఎండ్ అయిపోయి ఒక లైక్ ఈ కనెక్షన్ మీద డిపెండ్ అవ్వకూడదు మెయిన్. ఓకే, ఒక యాక్షన్ తీసుకోవాలి, సెల్ఫ్ డిపెండెంట్ ఉండాలి. స్పెషల్లీ సమ్హౌ ఐ డోంట్ నో వై ఇక్కడ మీ కేర్, ఐ మీన్ ఇందాక ఫిజికల్ గురించి చెప్పాను రైట్, మీ అపియరెన్స్ని కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారనమాట. ఓకే, చూద్దాము మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. 2 more యూనివర్స్
Show me the feelings of the collective regarding this connection. The Hierophant, Knight of Cups wanted to come out, 5 of Pentacles, bottom of the deck వచ్చేసి Knight of Cups వచ్చింది మళ్ళీ. ఓకే, యాక్చువల్లీ మీకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే నాకు ఈ రీడింగ్లో 5 ఆఫ్ పెంటికల్స్తో ఈ పర్సన్ మీ లైఫ్లో మీతో వచ్చి వీళ్ళు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా, వీళ్ళు మీతో మాట్లాడకుండా ఈ బర్డెన్ని కాజ్ చేయడం వల్ల, ఈ స్ట్రెస్ని ఇవ్వడం వల్ల మీకు తెలియకుండానే చాలా స్పిరిచువల్ గ్రోత్ అనేది జరిగింది. మనకి అక్కడ హై ప్రిస్టెస్ కూడా అదే ఎనర్జీ. లైక్ మీరు ఏంటి అని అంటే ఇంత ఉండడం కంటే స్పిరిచువల్ గ్రోత్ మీద లేకపోతే మీ ఓన్ మీద ఫోకస్ చేసుకొని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తే బెస్ట్ అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అండ్ అదొకటే కాదు, అది మెయిన్ ఇంకొక రీజన్ ఏంటి ఇక్కడ మీరు ఎందుకు అలా వెళ్ళాలనుకుంటున్నారంటే ఇది మీకు మెయిన్ లైక్ ఆన్సర్ రాకపోవడము. 5 ఆఫ్ పెంటికల్స్ అంటేనే మాట్లాడకుండా సపరేషన్లో ఉండడము, మెసేజ్ ఒకవేళ ఇచ్చినా సరే క్లారిటీ లేకుండా ఉండడము, ఇంకా ఇలాంటిది అనమాట. ఏమీ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎందుకు నాకు ఈ భారము, అసలు ఏం చేయాలని చెప్పేసి ఎందుకు ఈ స్ట్రెస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనం దేవుని దగ్గర పోవడానికి దేవుని దగ్గర పోవడానికి అంటే నాట్ ఇన్ దాట్ వే, డివైన్ అప్రోచ్ అవ్వడానికి మనము ఆల్మోస్ట్ ట్రై చేస్తాం, రైట్? ఇక్కడ అదే చూపిస్తుంది. మీరేంటంటే ఇక నా వల్ల కాదు బాబు, ఎంతని స్ట్రెస్ తీసుకోవాలి, ఎంతని వీళ్ళు మాట్లాడుకుంటే దీని గురించి ఆలోచించుకుంటూ ఉండాలి అని మీరు ముందు మీ బ్యాలెన్స్ తీసుకుని వచ్చుకొని ద హెయిరోఫెంట్ కార్డ్తో లెసన్స్ నేర్చుకోవడం అనమాట. ఆన్సర్స్ ఫిగర్ అవుట్ చేసుకోవడం మీ ఓన్గా లైఫ్కి సంబంధించి. ఇంకా ఎలా అంటే ఇంకా ఏదో ఒక విచిత్రమైన రోడ్లోకి వెళ్తున్నట్లు మీకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ఎవరికి నచ్చదు ఈ సిచ్యువేషన్, 5 ఆఫ్ పెంటికల్ సిచ్యువేషన్. ఇంకా ఎక్కువ సాడ్నెస్ ఇక్కడ ఏంటి చూపిస్తుందంటే 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇద్దరు మనుషులు పక్కనే ఉన్నారు, రైట్? ఇద్దరు ఉన్నారు, మాట్లాడుకోవచ్చు, ఒకే ఇంట్లో ఉన్నారు, హ్యాపీగా అంతా సెటిల్ అయిపోయి ప్రశాంతంగా ఉండవచ్చు. కానీ ఏంటంటే మొహాలు ముడుచుకోవడం లాంటివి ఉంటుంది చూడండి, పక్కనే ఉన్నా నాకు నువ్వెవరో తెలీదు, నేనెవరో నీకు తెలియదు అని చెప్పేసి అది ఇంకా ఎక్కువ లైక్ ప్రాబ్లము. లైక్ ఒకే చోట మీరు కలీగ్స్ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఆక్వర్డ్ అయిపోయింది, అలాంటిది అనమాట. లేదు మీరు లైక్ సమ్ సార్ట్ ఆఫ్ షేర్ చేసుకోవడం, వర్క్ గురించి డౌట్లు ఇలాంటిది అడగడము, లేకపోతే ఒకే ఇంట్లో ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళందరితో ఉన్నప్పుడు అందరి ముందు మాట్లాడాలి. లైక్ అది ఎలా అనిపిస్తుంది అంటే వన్ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్, రైట్? ఒక భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ పర్సన్ ఏమో మీకు కావాల్సింది చెప్పట్లేదు, సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేటింగ్ ఫీలింగ్ అది, అండ్ మీరేమో నటించాల్సి వస్తుంది. సో ఇదంతా ఒక తలకాయ నొప్పి అనమాట. మీరేంటంటే ఇదేంటి ఇంత బర్డెన్ కాజ్ చేస్తుంది, నేను దీనివల్ల నా పీస్ని లూజ్ అయిపోతున్నాను అని చెప్పడము. ఓకే, అండ్ ఇంకా మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే ఈ ప్రిటెన్షియస్ ఎనర్జీ నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? ఈ పర్సన్ కూడా ఇలా యాక్ట్ చేస్తుండొచ్చు అని. సో వీళ్ళు ఇలా చుట్టూ ఉంటూ నవ్వుకుంటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి, అది ఇంకా ఎక్కువ లైక్ ఇక్కడ నేనేమో ఇంత ఇక 10 ఆఫ్ స్వోర్డ్స్ ఎనర్జీలో 10 ఆఫ్ వాండ్స్తో నా గురించి నేను కేర్ తీసుకోవట్లేదు, ఫిజికల్గా హెల్త్ పాడవుతుంది, నేను నా ఫీలింగ్స్ని కేర్ చేయట్లేదు, యాంగ్జైటీలో ఉన్నాను, ఇంత జరుగుతుంది. ఈ పర్సన్ ఏమో మీ ముందే తిరుగుకుంటూ నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటడం, ఇది ఇంకా దిస్ ఈజ్ నాట్ నైస్, రైట్? ఆ ఎనర్జీ చూపిస్తుంది ఇక్కడ. మీరేంటంటే ఇదా నేను ఇంత ట్రై చేసిన తర్వాత నాకు దొరికింది ఇదా అన్న ఫీలింగ్ అనమాట. సో దానికి ఏంటి ఆన్సర్? స్పిరిచువల్ గ్రోతే. అంటే ఇంకా మీరు ఇంత హ్యాపీ ఉన్నప్పుడు ఇంకా నేను ఏం చేయాలి, నేను నాది డివైన్కి కనెక్ట్ అయిపోయి డివైన్తో షేర్ చేసుకుంటాను ప్రాబ్లమ్స్ అన్నీ, అక్కడ నుంచి అయినా సరే నాకు ఆన్సర్స్ వస్తాయి, స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉండాలి అని చెప్పేసి ఆ మూమెంట్కి వెళ్తున్నారనమాట. ఓకే, సో అదొకటి. అందుకనే నేను ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే సూన్ అందరికి తెలుస్తుంది ఎనీవే, ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే ఒక పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఇన్ ద బిగినింగ్ కొన్ని రోజులకైనా సరే అది హ్యాపీగా ఉంటుంది. బట్ మనము మన ఓన్ కప్ మనము ఫీల్ చేసుకోకుంటే ఏమవుతుందంటే డే బై డే కొన్ని రోజులు బాగున్నా ఏం లేకున్నా ఏమున్నా సరే ఇంకంప్లీట్నెస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది ఏ కనెక్షన్లో అయినా సరే. సో అందుకే నేను ఫస్ట్ అంటాను, మీ సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంప్రూవ్ అవ్వాలంటే లిటరలీ ఒక రివర్ లాగా ఫ్లో అవ్వాలి. ఆ సెల్ఫ్ లవ్ అంత ఎక్కువ ఫ్లో అవుతున్నప్పుడు ఆ సెల్ఫ్ లవ్ మీకు వాళ్ళు వచ్చినా
ఏమనిపించదు, వాళ్ళు రాకున్నా ఏమనిపించదు. ఎందుకంటే యూ లవ్ యువర్ సెల్ఫ్. ఎవరు ఉన్నా లేకున్నా నాకు నేను ఉన్నా అన్నదన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి డివైన్, నెక్స్ట్ మనము, ఆ తర్వాతే ఎవరైనా సరే. కానీ మనము ఇక్కడ ఎలా చేస్తామంటే మన ప్యాటర్న్స్, మన మైండ్ ప్యాటర్న్ వల్ల అలా ఫస్ట్ మన ప్రియారిటీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాము. మనకి ఇష్టం అనిపించిన వాళ్ళకి ఇచ్చేయడం వల్ల హర్ట్ అవ్వడము, బాధపడము ఒక టైప్ ఇలాంటిదంతా అనమాట. సో ఫస్ట్ ఫిల్ యువర్ కప్. నేను ఎప్పుడైనా సరే ఈవెన్ ఎప్పుడు ఏ పర్సనల్ రీడింగ్ చేసినా ఫస్ట్ నేను దాంతోనే ఎండ్ చేస్తాను, ఫిల్ యువర్ కప్ ఫస్ట్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దట్ ఈస్ మై కలెక్టివ్ ఈస్ కనెక్టింగ్ టు. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పర్సన్ దట్ మై కలెక్టివ్ ఈస్ కనెక్టింగ్ టు యూనివర్స్, ద ఎనర్జీ దట్ ఈస్ అటాచ్డ్ టు మై కలెక్టివ్. నేను కొంచెం నెమ్మదిగా మాట్లాడుతున్నాను, సో లైక్ యూనో ఎనర్జీని మొత్తం ఎగ్జాస్ట్ చేయకూడదు, గొంతు నొప్పి ఇంకొంచెం ఉంది అందుకని. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ 7 of Wands. పెట్టండి వాల్. చూడండి వాళ్ళ ఎనర్జీ వచ్చింది, King of Wands. ఎనీవే, ఓ దట్స్ ఓకే. 1 second, కార్డ్స్ కింద పడిపోయింది. 7 of Wands. Knight of Pentacles. Two of Wands. King of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద మూన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ దీని పైన ఇంకా సైన్స్ వచ్చేసి తారస్ కూడా వచ్చింది. వృషభ రాశి ఆల్రెడీ చెప్పినట్లు గుర్తు, తారస్ అంతే. ఓకే, సో ఇక్కడ చూపిస్తున్న సైన్స్ వచ్చేసి ఏంటంటే ఏరిస్, లియో, సాజిటేరియస్, సేమ్ మేషరాశి, సింహరాశి, ధనుష రాశి, స్కార్పియో ఎనర్జీ, వృశ్చిక రాశి ఎనర్జీ స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్. తారస్, వృషభ రాశి ఎనర్జీ రీడింగ్లో ఈరోజు. ఓకే, ద మూన్. సో మీ పర్సన్ మెయిన్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళకి ఈ కనెక్షన్ కంటే మెయిన్ వర్క్ ఇంపార్టెంట్ ఉంది. ఓకే, వర్క్ ఇద్దరు కెరియర్ అయి ఉండొచ్చు, బిజినెస్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో ఫార్ ఇక్కడైతే వేరే థర్డ్ పార్టీ అయితే ఏం చూపించట్లేదు ఈ రీడింగ్కి స్పెసిఫిక్గా. బట్ ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు వాళ్ళ బిజినెస్ని, వాళ్ళ కెరియర్ని, వాళ్ళ గోల్స్ని రీచ్ అవ్వాలి, అది ఎక్స్పాండ్ చేసుకోవాలి అన్న ఆలోచనలోనే ఎక్కువ ఉన్నారు. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను ఒకటి చెప్తాను చూడండి. వీళ్ళు ఇలాంటి వర్క్లో ఉన్నారంటే మీ ఫోకస్ వీళ్ళ మీద చాలా ఉంది. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇది దట్స్ హౌ ఎనర్జీ అనేది వర్క్ అవుతుంది. వీళ్ళు ఇంత సీరియస్గా ఒక పెంటికల్ 2 వాండ్సే వచ్చాయి. ఎమోషన్స్ది ఓన్లీ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, అది కూడా హైడింగ్ ద ఎమోషన్స్. లైక్ అంత క్లియర్గా చూపించట్లేదు. వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ ఎమోషన్స్లో ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట. ఎందుకంటే మీ ఎనర్జీ చూడండి, ఇక్కడ మీ ఎనర్జీ అబ్జర్వ్ చేస్తే థింక్ చేస్తున్నారు మీరు కనెక్షన్ గురించి. ఐఎమ్ టెల్లింగ్ యూ, మీరు ఒప్పుకున్నా ఇక్కడ ఎనర్జీ ఎప్పుడు రాంగ్ ఉండదు. మీరు ఇక్కడ చూస్తే మీరు ఈ కనెక్షన్ గురించి అబ్సెస్డ్ ఉన్నారు. డైరెక్ట్లీ మీ మీద మీరు ఫోకస్ చేసుకున్నా సరే మీరు ఈ కనెక్షన్ మీదనే అబ్సెస్డ్ ఉన్నారు. ఈ కనెక్షన్కి సంబంధించి మీ మీద సెల్ఫ్ ఫోకస్ చేస్తున్నారు. ఓకే, కొంచెం క్లారిటీ రావాలంటే మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీకు అది తెలుస్తుంది. ఎలా అని మీరు ఏంటంటే నేను నా మీద నేను ఫోకస్ చేస్తున్నాను, ఆ పర్సన్ వచ్చినా రాకపోయినా నాకు పర్లేదు. కానీ అక్కడ డీప్ డౌన్ ఒక ఫీలింగ్ ఏంటి అని అంటే మీరు వాళ్ళు వచ్చినా రాకపోయినా అంటే వాళ్ళు రావాలి అని ఉందనే అక్కడ జరుగుతున్నది. సో యూ షుడ్ నో దాట్. అది లిటరలీ సరెండర్ కాదు, అది రియల్ మీ మీద ఫోకస్ చేసుకోవడం కాదు. ఓకే, ఇట్స్ అ ప్రిటెన్షియస్ ఫోకస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను చెప్తున్నాను అంటే నాకు ఇక్కడ చాలా క్లియర్లీ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది మీరు ఇలా ఉన్నారని. కాబట్టి మీ థాట్స్, మీ ఫీలింగ్స్, మీ ఎనర్జీ మొత్తం మీ పర్సన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళు ఫీలింగ్స్ మీద కన్నా ఎక్కువ వర్క్ మీద, అంటే మీ మీద కాకుండా వీళ్ళు వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు, కనెక్షన్ మీద కాకుండా. వీళ్ళు చాలా థింగ్స్, ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు వర్క్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, టుగెదర్ మీరిద్దరు ఒకే చోట ఉంటే మీకు తెలుస్తుంది వర్క్ సంబంధించి ఇలా సంథింగ్ ఏదైనా ఉంటే
అంటే ఒకే ఇంట్లో ఉంటే కూడా మీకు తెలుస్తుంది ఈ పర్సన్ చేసే విధానం, రైట్? సో వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళ లైఫ్లో 7 of Wands, సో 1 కాదు 2 కాదు ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకోవడము, ఇంటి పని అని చెప్పేసి, బిజినెస్ అని చెప్పేసి, ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి, లైక్ ఇల్లు కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఏదైనా అవ్వచ్చు. అన్నీ అలాంటి పనిలో ఉన్నారు ఎమోషన్కి సంబంధించి. ఇన్ని వర్క్స్ ఉన్నప్పుడు అక్కడ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వడానికి, ఫోకస్ చేయడానికి ఎక్కడ వస్తుంది? వాళ్ళకి మిస్ అవ్వడానికి అసలు ఛాన్సే లేదు. అందుకే మనం కొన్ని రీడింగ్స్ చూస్తే మీరు నిజంగా మీ మీద ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ ఎనర్జీ మీ మీద ఉంటుంది. కానీ ఇక్కడ మీరు మీ మీద ఫోకస్ చేయట్లేదు, అందుకని వీళ్ళ ఎనర్జీ మొత్తము ఎక్స్పాన్షన్ మీద ఉంది. ఎక్స్పాన్షన్ ఎలా? వాళ్ళ వర్క్ మీద, వాళ్ళ గ్రోత్ మీద. ఒక బిజినెస్ ఉంది అని అంటే ఇంకొక స్టార్టప్ చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి. ఒకవేళ వీళ్ళు ఎవరితో అయినా, ఇక్కడ సోఫా అయితే అలాంటి సిచ్యువేషన్ రాలేదు ఈ రీడింగ్లో. ఏదైనా డీల్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ లైఫ్లో, లెట్స్ సే వేరే పర్సన్తో అలా ఉన్నారే అనుకోండి, వాళ్ళ ఆ సిచ్యువేషన్లో క్లోజ్ అవ్వడం అనమాట. అంటే ఎలా అంటే భయపడడానికి అలా కాదు, నేను ఉన్నది చెప్తున్నాను. సో ఏంటంటే వాళ్ళకి మీరు ఇవ్వట్లేదు ఛాన్స్. సో వాళ్ళు ఏది ఉన్నా సరే, వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ డీల్ అవుతున్నా దాని సైడ్నే ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ గ్రోత్లోనే ఉండాలి, దాంతోనే బాగుండాలి, ఆ సిచ్యువేషన్తోనే అన్నట్లు ఉన్నారనమాట. ఓకే, సో నైట్ ఆఫ్ పెంటికల్స్తో వీళ్ళు మెల్లిగా మూవ్ అవుతున్నారు ముందుకి, లైక్ ఫార్వర్డ్ మూమెంట్ తీసుకుంటూ ఉన్నారు, స్టెప్ బై స్టెప్. ఒకవేళ మీరు కనుక వీళ్ళకి లైక్ నో నాకు కుదరదు, చాలా నెగిటివిటీ ఇదంతా ఉంది, నాకు ఇష్టం లేదంటే వాళ్ళు ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను కలెక్టివ్స్ ఇదొకటే కాదు, ఎక్కడైనా సరే చెప్పేది ఒకటే, మీ ఎనర్జీస్ వాళ్ళ మీద పుష్ చేసినంత వరకు వీళ్ళ థాట్స్ మీ మీద ఉండదు. ఇక్కడ ఇవాళ రీడింగ్లో అదే వస్తుంది. వీళ్ళు ఫీలింగ్స్ హైడ్ చేస్తున్నారు, వేరే విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ ఉందన్నమాట. డెసిషన్ తీసుకుంటున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ స్టెబిలిటీ మీద కూడా ఫోకస్ ఉంది వీళ్ళది. అయినా ఇది చెప్పినప్పుడు ఎవరికి ఇంట్రెస్ట్ రాదు చూడడానికి, బట్ దట్స్ హౌ ద ఎనర్జీ వర్క్స్, రైట్? అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఈ పర్సన్ మీ కలెక్టివ్ ఇంకా లైక్ మీ ఎనర్జీ అటాచ్ టు యూ, ఇంకా దేని గురించో వీళ్ళు లైఫ్లో వర్క్ అనే కాకుండా మిగతా థింగ్స్ని కూడా ఏదో చేస్తూ ఉన్నారు వీళ్ళు. దాని మీద ఫోకస్ చేస్తున్నారు, చాలా చాలా స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ చూద్దాము ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో. కింగ్ ఆఫ్ వాండ్స్ డెఫినెట్లీ గోల్ ఓరియంటెడ్ పర్సన్, గోల్ ఓరియంటెడ్, ఇంకా ప్రిస్టేజ్కి సంబంధించి వాళ్ళ వాల్యూ సరౌండింగ్స్లో పెంచుకునే టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. 3 of Cups చూడండి, నేను అంటున్నాను ఈ పర్సన్ వీళ్ళ ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు ఇలా ఫినిష్ చేస్తారు, అలాంటి క్యారెక్టరిస్టిక్ ఉన్న పర్సన్. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్తో వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓవరాల్ ఈ కనెక్షన్ కన్నా ఎక్కువ ఇంకా వాళ్ళ లైఫ్లోనే బిజీ ఉన్నారు అంతే. ఓకే, ఐ నో మీకు నచ్చదు, దట్స్ ఓకే. నేను నచ్చాలి కదా అని షుగర్ కోటింగ్ రీడింగ్ అయితే చేయకూడదు, దట్స్ హౌ ఇట్ ఈస్. ఓకే, సో కింగ్ ఆఫ్ వాండ్స్తో ఈ పర్సన్ ఇప్పుడు ఎలా ఉన్నారు, వీళ్ళ ఫీలింగ్స్ ఏం నడుస్తున్నాయంటే వీళ్ళు ఇంపార్టెన్స్ తెప్పించుకోవాలి, ప్రెస్టేజ్, అందరి ముందు నేమ్ తెప్పించుకోవాలి, అందరు నన్ను ఇలా అనుకోవాలి, నేను ఈ ఒకవేళ పర్టికులర్ పర్సన్తో ఏదైనా ఉంటే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ ఉన్నారనమాట ఇప్పుడు. ఓకే, వీళ్ళు మీ కనెక్షన్కి సంబంధించి యాక్షన్ తీసుకునే దాంట్లో చాలా తక్కువ ఉంది. సో యా, స్ట్రెంగ్త్, they're not thinking about the person of my collective. Give me one more card. ఎమోషన్కి సంబంధించి చూడండి, మీరే చూస్తున్నారు కదా కార్డ్స్, లిటరలీ ఓన్లీ 1 వచ్చింది అంతే. Ten of Pentacles లేదు, ఈ పర్సన్ డెఫినెట్లీ మీ పర్సన్ మళ్ళీ 3 of Cups. వీళ్ళ ఇంటి గురించి, సెటిల్మెంట్ గురించి చాలా చాలా స్ట్రెంగ్త్ ముందుకు వెళ్తున్నారు వీళ్ళు. అదొకటే కాదు, మీతో ఒకవేళ మీరు నిజంగానే మాట్లాడట్లేదు ఈ పర్సన్తో, కంప్లీట్లీ నో ఇక్కడ ఉంది, రైట్, ఈ సిచ్యువేషన్ అలాంటిది ఉంది అంటే వీళ్ళు దాని నుంచి మూవ్ అవ్వడానికి, ఆ సిచ్యువేషన్ ఓకే నేను తీసేసుకుంటాను, ఇట్స్ ఫైన్, నాకు వేరే విషయాలు చాలా ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్తో వీళ్ళ ఫీలింగ్స్ హైడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఓకే, వీళ్ళ మేజర్ ఫోకస్ అంటిల్ ఐ డూ నెక్స్ట్ రీడింగ్ వరకు, నెక్స్ట్ 15 days మోస్ట్లీ, అంతవరకు ఈ పర్సన్ ఫోకస్ వచ్చేసి మనీ, వెల్త్, ఇంకా ఇదే ఏమంటారు చెప్పడానికి రావట్లేదండి, అందరి ముందు గొప్ప చెప్పుకోవడం, రైట్, ఏంటిది పేరు
అయ్యో వర్డ్ రావట్లేదు ఏంటి విచిత్రంగా. సో ఇంకా అది దాని మీద ఫోకస్ ఉంది. ఓకే, సో యా, ఎమోషన్స్ అయితే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి రెడీగా లేరు. వీళ్ళు పార్టీస్ అని చెప్పేసి, ఫ్రెండ్స్ అని చెప్పేసి బయటికి తిరగడము ఇదంతా ఆలోచిస్తున్నారు రైట్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకే, సో అది మీ పర్సన్ ఈ కనెక్షన్కి సంబంధించి అయితే చాలా చాలా తక్కువ ఫీల్ అవుతున్నారు. ఐ నో దాట్ మీకు నచ్చదు, బట్ దట్స్ వాట్ ఇట్ ఈస్. మీరు మీకు నచ్చినా నచ్చకుండా మీరు 3Dలో కూడా చూస్తారు రైట్, అంటే మీ లైఫ్లో కూడా యూ కెన్ అబ్జర్వ్. సో చూద్దాం మరి మీకు యూనివర్స్ ఈ సిచ్యువేషన్లో ఏం చేయమని చెప్తుంది, మీరేం చేయాలి, డివైన్ గైడెన్స్ ఏంటి అని చెప్పేసి. ఒకటి మాత్రం ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఏంటంటే, మీరు మీ మీద ఫోకస్ చేయాలి రియల్గా, నాట్ బికాస్ ఈ పర్సన్ నా మీద నేను ఫోకస్ చేసుకుంటే వస్తాను అని చెప్పేసి. అది ఏం చేస్తుందంటే, నేను మళ్ళీ మీకు ఒకటి చెప్తాను చూడండి, మీరు అలా చేయడం వల్ల డిలే అవుతూనే ఉంటుంది. బికాస్ మీరు ఏమైనా సరే ఎనర్జీని ఎప్పుడు మ్యానిపులేట్ చేయలేరు, ఎనర్జీని ఎప్పుడు మీరు మోసం చేయలేరు. అది మీరు అది ఆటోమేటిక్గా రియల్గా ఒక ప్యూరిటీతో రావాలి. అందుకనే మేనిఫెస్టేషన్ చేయడం ఎందుకు అంత కొంతమందికి ఈజీ అవ్వదు అని అంటే, ఆ రియాలిటీతో కాకుండా ఆపోజిట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి వీళ్ళు మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. లైక్ లెట్స్ సే, నేను లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు నేను హ్యాపీగా ఉండాలి ఈజ్ నథింగ్ బట్ యువర్ మేనిఫెస్టేషన్. మీరు అది మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు, కానీ మీ వైబ్రేషన్ ఏంటి అక్కడ ఇచ్చేది? హ్యాపీగా ఉండాలి అనుకుంటూ బాధపడుతున్నారు రైట్. బాధపడుతూ హ్యాపీగా ఉండాలని చెప్తే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. మీరు రాంగ్, వీడియో రికార్డ్ అవుతుందా? మీరు రాంగ్ వైబ్రేషన్స్ ఇస్తున్నట్లు అర్థం అనమాట. సో ఇప్పుడు ఈ కనెక్షన్ కూడా మీరు ఇంత మెంటల్ థాట్స్ పెట్టుకున్నారు, ఇంత మాట్లాడకుండా బాధపడుతున్నారు, నేను చూస్తున్నప్పుడు మీకు బర్డన్ అనిపిస్తుంది, కానీ మీరు ఏంటంటే నేను సెల్ఫ్ కేర్ తీసుకోవాలని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఎందుకు తీసుకోవాలి అని అంటే, నేను ఇలా కనిపిస్తే, నేను ఇలా మారితే ఈ పర్సన్ అప్పుడు నన్ను మిస్ అయిపోయి వస్తారు. ఆ థాట్ కనుక ఉంటే దట్స్ నాట్ సెల్ఫ్ లవ్, అగైన్ రాంగ్. నేను హ్యాపీగా ఉంటాను కాబట్టి నేను ఇది చేస్తున్నాను, అది సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అంటే. ఓకే, నాట్ బికాజ్ నేను ఇలా చేస్తే వీళ్ళు వస్తారని కానే కాదు. అది ఇక్కడ చూపిస్తుంది. మీరు కొంచెం మరి చూడండి, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. మీరు కూడా నాకు కింద ఆనెస్ట్గా చెప్పాలి కమెంట్లో. ఇట్స్ నాట్ లైక్ యూనో రీడింగ్ ప్రకారంగా చెప్పకూడదు. ఓకే, ఎనీవే నాకు ఎనర్జీ తెలిసిపోతుంది అక్కడ కమెంట్ చూసినప్పుడే. ఓకే, ఓకే, లెట్స్ సీ. చాలామంది నిజంగా చెప్తున్నాను, నాకు కమెంట్స్ చేసినప్పుడే నాకు ఆ కమెంట్ నుంచి ఎనర్జీ, నాకు ఆ రైటింగ్ నుంచి, మీ ఎమోషన్ నుంచి నాకు అర్థమైపోతుంది ఎవరు రియల్గా చెప్తున్నారు, ఎవరు రియల్గా మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎవరు నిజంగా అఫర్మేషన్ పెట్టినప్పుడు లిటరల్లీ అది బిలీవ్ చేసి పెట్టారు అని చెప్పేసి ఇట్ విల్ రిఫ్లెక్ట్ రైట్. తెలుస్తుంది, పక్కా తెలుస్తుంది, నేను చూస్తూ ఉంటాను దాన్ని. ఎనీవే, యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటో చెక్ చేద్దాము. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, నైస్ ఎనర్జీ. ఇది ఇక్కడ రావడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకో ఇప్పుడు చెప్తాను మీకు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, డెత్, వన్ మోర్ కార్డ్ యూనివర్స్. ఇది మీకోసం ఈ మెసేజ్. చాలామంది ఏంటంటే ఇక్కడ వరకు వినేసి ఇంకా సరేలే, ఇంకా ఎనీవే ఇది రాలేదు కదా నేనేం చూస్తానని వెళ్ళిపోతారు. బట్ అకార్డింగ్ టు మీ ఈ ఎనర్జీ మెయిన్ లాస్ట్ మీకు గైడెన్స్. ఎందుకంటే దీంతోనే కంప్లీట్ చేంజ్, టైం లైన్ అయినా సరే, మీ హైయెస్ట్ టైం లైన్ లిటరల్ ఇలా మార్చగలుగుతారు మీరు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అండ్ ద కింగ్ ఆఫ్ కప్స్ అండ్ ద బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్. ఎందుకు నేను ఈ కార్డ్ ఇంపార్టెంట్ అని ఇప్పుడు చెప్తాను చూడండి. మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా రీడింగ్ వాచ్ చేసేది ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఈ క్వీన్ ఎలా అనంటే చాలా గ్రౌండెడ్ క్వీన్ ఇన్ ద టారో. గ్రౌండెడ్ క్వీన్ అంటే ఏంటి అని అంటే, చాలా ప్రశాంతంగా డౌన్ టు ఎర్త్ ఉండడము, అంటే వేరే దాని గురించి పట్టించుకోకుండా తన ఎనర్జీలో రూట్స్ ఎలా ఫిక్స్ అయి ఉంటుంది భూమిలో, అలా చాలా స్టేబుల్గా, చాలా కామ్గా ఉండే మెంటాలిటీ ఉన్న క్వీన్ అనమాట. సో ఇప్పుడు మీకు ఏంటి గైడెన్స్ యూనివర్స్ నుంచి అంటే, మీరు ఇక్కడ చూసారా 10 ఆఫ్ స్వర్డ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, ఎనీవే 10 ఆఫ్ వాండ్స్. అది 10 బ్రేక్ అయిపోయి కొత్తది స్టార్ట్ అవుతుంది. ఎనీవే అది స్టార్ట్ అయితే జరుగుతుంది. మేబీ దీనివల్ల అయ్యిండొచ్చు అది. ఓకే, ద వరల్డ్ కార్డ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ మీకు ఏంటి అని అంటే, మీరు ఇంతే కామ్గా, ఇంతే గ్రౌండెడ్నెస్తో మీ లైక్ యూనో వేరే ఇంట్రెస్ట్ కాకుండా మీ సెల్ఫ్ గ్రోత్ కోసం స్పిరిచువాలిటీ మీద మీ డివైన్కి కనెక్ట్ అయ్యి ఉండండి. మెయిన్ ఏంటంటే గ్రౌండెడ్గా ఉండండి. వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పర్సన్ మీకు మెసేజ్ వేయట్లేదు, ఓకే ఫైన్, లీవ్ ఇట్.
ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళు మాట్లాడట్లేదు, ఓకే, మీరు ఇలా టెన్షన్ అయిపోయి అయ్యో వీళ్ళు మెసేజ్ చేయట్లేదు, వీళ్ళు నాతో మాట్లాడకపోతే మర్చిపోతారేమో, వీళ్ళు నా లైఫ్లో లేకపోతే ఇంకా నాది అయిపోయిందేమో, ఇదంతా ఏంటి అని అంటే ఇది నెగిటివ్ వైబ్రేషన్స్. మీరు దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నారు అంటే మీరు గ్రౌండెడ్ ఎనర్జీలో లేరు. మీరు డెఫినెట్లీ ఒక చాలా డిప్రెస్డ్, చాలా భయం ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి. అది కామ్గా ఉండాలంటే మీరు ఏం చేయాలనిపించినా జస్ట్ బీ, అంతే. జస్ట్ థాట్స్ని వెళ్తూ ఉండనివ్వండి, ఏం జరగనివ్వండి, మీరు కూర్చొని ప్రశాంతంగా సైలెంట్గా ఉండాలి, మీ గ్రౌండెడ్నెస్లో మీరు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందనంటే ఒకటి మీకు ఏదైతే పెయిన్ఫుల్ అనిపిస్తుందో అది ఎండ్ అయిపోయి మీ ఎమోషన్స్, మనం స్టార్టింగ్లోనే చూసామా టెంపరెన్స్ కార్డ్, ఒక పీస్ అనేది వస్తుంది, రైట్. ఇప్పుడు ఇంకొక మెసేజ్ ఇక్కడ ఏంటంటే కింగ్ ఆఫ్ కప్స్తో ఒకవేళ మీరు ఓవర్ షేరింగ్, మీరు ఓవర్ గివర్స్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ డిస్టార్టెడ్ మోస్ట్లీ అలానే ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి అనేది ఉంటుంది, వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం కంటే అలానే అనమాట. సో మీరు ఓవర్ గివింగ్ చేయకుండా లైక్ ఇవ్వడం, ప్రతిసారి వీళ్ళు లేకపోతున్నప్పుడు ఎవరైనా బాధపడుతూ వచ్చినారు అనుకోండి అయ్యో అని చెప్పేసి వెళ్ళిపోవడం. కొన్నిసార్లు యూ హ్యావ్ టు లెట్ ఇట్ బీ. సో మీరు ఎమోషన్స్లో బ్యాలెన్స్డ్ ఉండాలి, ఇంకా చాలా గ్రౌండెడ్ ఉండాలి. అలా ఉన్నప్పుడే ఏదైతే పెయిన్ఫుల్ మీకు అనిపిస్తుందో అది ఫస్ట్ స్టాప్ అయిపోయి ఒక అమేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్కి మీరు చూడండి. ఈ కార్డ్ డెత్ అంటే ఎవ్రీబడి చూసిన వెంటనే టవర్ ఇంకా డెత్ భయపడిపోతారు టారోలో, బట్ ఇట్ ఈస్ నాట్. ఈ డెత్ ఏంటి అని అంటే ఎంత పెయిన్ ఉన్నా ఏమున్నా సరే అది ఒక మూమెంట్లో ఎండ్ అయిపోవాలి. ఎంత డార్క్ అయినా ఆ రాత్రి ఎండ్ అయిపోయి నెక్స్ట్ మార్నింగ్ అవ్వాల్సిందే అని చెప్పేసి మీనింగ్ అనమాట ఇది యాక్చువల్గా. సో యూ కెన్ ఆల్సో లర్న్, చూడండి మీరు కూడా నేర్చుకోవచ్చు టారో, రైట్. సో కాబట్టి ఎప్పుడైతే మీరు గ్రౌండెడ్నెస్లో ఉంటారో ఆటోమేటిక్గా మీరు ఈ సైకిల్ అనేది ఎనర్జీ అనేది షిఫ్ట్ అవుతుంది, మీ అంతకు మీరే ఎనర్జీని షిఫ్ట్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ మీనింగ్ అనమాట. కాబట్టి ఈ ఎనర్జీలో ఉండండి, ఇది మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ, టేక్ కేర్.